హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్తో మొదలుపెట్టి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసి చివరిలో దానిపైన ఒక ఫిజిక్స్ క్వశ్చన్ చేద్దాం. అయితే విషయానికి వస్తే ఇక్కడ మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో శంఖానాదాల మధ్య ఆకాశం మొత్తం బాణాల వర్షంతో నిండిపోయింది. ఆ క్షణంలో అర్జునుడు చేసిన ఒక అద్భుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన ఎనిమీ సైడ్ నుంచి వచ్చే యారోస్ని టార్గెట్ రీచ్ అవ్వక ముందే ఆయన కౌంటర్గా యారో వేసి వాటిని ట్రేస్ చేసి వాటిని కొలైడ్ చేసి డెస్ట్రాయ్ చేస్తాడు. సో అది చూసిన తర్వాత అక్కడున్న వారియర్స్ అందరూ ముక్కులో వేలేసుకుంటారు ఆయన ఆర్చరీ స్కిల్స్ చూసి. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇది ఒక జస్ట్ యాక్షన్ కాదండి, ఇది ఒక ఫిజికల్ యాక్షన్. దీంట్లో డైరెక్షన్ ఉంది, వెలాసిటీ ఉంది, మొమెంటం ఉంది. ఫైన్. సో ఇక్కడ రెండు యారోస్ కొలైడ్ అయ్యాయి. దాని తర్వాత ఇన్ఎలాస్టిక్ కొలిజన్తో కొద్దిసేపు అలాగుండి తర్వాత డెస్ట్రాయ్ అయిపోతాయి. ఫైన్. సో ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. సో ఇక్కడ వాట్ ఇస్ ద కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం? ద టోటల్ మొమెంటం ఆఫ్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ ఇట్. సో ఇనీషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈక్వల్ టు ద టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్ అండి. ఫైన్. సో సింపుల్గా ఇక్కడ స్టేట్మెంట్ కూడా చూడొచ్చు. ఓకే. సో ముందు చెప్పుకున్నట్టుగా ఈ కాన్సెప్ట్ వాడి మనం దానికి సంబంధించిన ఆ డిస్క్రైబ్ చేసిన ఎగ్జాంపుల్ పైన ఒక ఫిజిక్స్ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ చూడండి ఇక్కడ. డ్యూరింగ్ ద కురుక్షేత్ర వార్ అర్జున రిలీజెస్ arrows that collide mid-air with incoming enemy arrows, shattering them before they can reach their target. Consider one such event. Arjuna shoots an arrow of mass 0.05 kg horizontally eastwards, east side, okay, with a speed of 80 meters per second. At the same instant, an enemy warrior fires an arrow of mass 0.05 kg moving northwards. So one arrow is east side, one arrow is north side. That means both are perpendicular to each other. Okay, northwards with a speed of 60 meters per second. The two arrows collide in the mid-air and stick together perfectly in elastic collision. Neglect the air resistance and gravity due to the very short collision. Using the relative velocity and conservation of momentum in the two dimensions, determine the magnitude and direction of the velocity of the combined system ఇమీడియట్లీ ఆఫ్టర్ కొలిజన్. ఫైన్. సో ఇలా ఒకటేమో ఈస్ట్ వైపు వెళ్తుంది, ఒకటేమో నార్త్ వైపు వెళ్తుంది, అవి రెండు కొలైడ్ అయ్యాయి. ఫైన్. సో ఇలా పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఫైన్. సో అక్కడ వాటి వెలాసిటీ ఇచ్చాడు, వాటి మాస్ ఇచ్చాడు. అక్కడ మనము ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అసైన్ చేసి కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం కాన్సెప్ట్ వాడి మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు సొల్యూషన్ చూడండి స్టెప్ బై స్టెప్. ఇక్కడ మనం ఏం చేసామంటే, సో మాస్ ఆఫ్ ద అర్జున ఆరో ఎంతండి, m1 ఈజ్ ఈక్వల్ టు 0.05. ద వెలాసిటీ ఆఫ్ ద అర్జున ఆరో ఎంతండి, v1 ఈజ్ ఈక్వల్ టు 80 మీటర్స్ పర్ సెకండ్. ఈస్ట్ డైరెక్షన్ ఇచ్చాడు, ఈస్ట్ వైపు. సో ద మాస్ ఆఫ్ ద ఎనిమీ ఆరో m2 ఈజ్ ఈక్వల్ టు 0.05 kg. ద వెలాసిటీ ఆఫ్ ద ఎనిమీ ఆరో v2 ఈజ్ ఈక్వల్ టు 60 మీటర్స్ పర్ సెకండ్. నార్త్ అండి, ఇది ఈస్ట్, ఇది నార్త్, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో దే స్టిక్ టుగెదర్ పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ నెగ్జిరబుల్ డ్యూరింగ్ ద కొలిజన్ అని చెప్పాడు. సో ఈస్ట్ సైడ్ ఏమో ఎక్స్ అని తీసుకుంటాను, నార్త్ సైడ్ ఏమో వై డైరెక్షన్ తీసుకుంటాను. సో ఇచ్చిన డేటాని వెక్టార్స్లో రాయండి. సో టోటల్ మూమెంటం బిఫోర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మూమెంటం ఆఫ్టర్ కదా, ఇది కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం కాన్సెప్ట్. సో ఎఫ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ వి. సో ఇది ఆ రెండు బాడీ స్టిక్ అయిన తర్వాత ఓవరాల్ వెలాసిటీ అండి. ఇది ఇండివిజువల్ వెలాసిటీ v1 v2, ఇది ఓవరాల్ వెలాసిటీ. సో రెండు బాడీస్ ఇక్కడ కంబైన్ అయ్యాయి కాబట్టి v ఈజ్ అ వెలాసిటీ ఆఫ్ ద కంబైన్డ్ సిస్టమ్. ఇంకా చూడండి, ఇండివిజువల్గా మనము మొమెంటం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఈస్ట్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ అది అర్జునుడి ఆరో కదా. సో ఈస్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు px అంటాను, ఈజ్ ఈక్వల్ టు m1 ఇంటూ v1 ఇచ్చాడు క్వశ్చన్లో, అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో యూల్ గోయింగ్ టు గెట్ ఎ px అంటే ఇట్ ఇస్ ద మొమెంటమ్ ఆఫ్ ద ఆరో విచ్ ఈజ్ రిలీజ్డ్ బై ద అర్జున. ఫైన్. సో అలాగే ఎనిమిది నార్త్ సైడ్ ఏంటండి, అక్కడ py ఈజ్ ఈక్వల్ టు మనం వై డైరెక్షన్ అసైన్ చేసాం కదా, m2 ఇంటూ v2 0.05 ఇంటూ 60. సో py ఈజ్ ఈక్వల్ టు 3 అండి. సో మరి ఇక్కడ టోటల్ మాస్ ఎంత అండి, రెండు యారోస్ రెండు ఇలా ఇనాస్టిక్ వచ్చి ఇలా కొలైడ్ అయ్యి కొద్దిసేపు అలా ఉన్నాయి కదా, ఒకటే సింగిల్ బాడీ అయింది. సో అప్పుడు టోటల్ మాస్ ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 విచ్ ఈజ్ 0.05 ప్లస్ 0.05 విచ్ ఈజ్ 0.1 kg. ఓకే, బాగుంది. సో ఇక్కడ ఇది ఇనీషియల్ మూమెంటం అండి, ఇది ఇనీషియల్ మూమెంటం, ఇది ఫైనల్ మూమెంటం. ఇది బిఫోర్ కొలిజన్, ఇది ఆఫ్టర్ కొలిజన్. కంబైన్డ్ మాస్ తీసుకుంటాం కాబట్టి. సో దీంట్లో XY కాంపోనెంట్స్ ఏమవుతాయో చూద్దాం. అది సింగిల్ బాడీ అయిన తర్వాత ఆ సింగిల్ బాడీ వెలాసిటీలో XY కాంపోనెంట్స్ ఏమవుతాయో చూద్దాం.
సో ఇది ఆఫ్టర్ కొలిజన్, ఇది బిఫోర్ కొలిజన్. బిఫోర్ కొలిజన్‌లో ఎక్స్ కాంపోనెంట్ ఉంది, వై కాంపోనెంట్ ఉంది. 2 యాడ్ చేసేసి ఎక్స్ కాంపోనెంట్ 2 వైపులా ఈక్వేట్ చేయండి. వై కాంపోనెంట్ 2 వైపులా ఈక్వేట్ చేయండి. ఫైన్. సో దెన్ యూ విల్ గోయింగ్ టు గెట్ ద వీఎక్స్ అండ్ వీవై. అదే చేశాను ఇక్కడ. సో ఇక్కడ వీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీఎక్స్ బై ఎం అండి. సో 40 మీటర్స్ పర్ సెకండ్. వీవై ఈజ్ ఈక్వల్ టు పీవై బై ఎం అండి. సో 30 మీటర్స్ పర్ సెకండ్. సో ఇది వెక్టార్‌లో రాయండి. ఎక్స్ అంటే ఐ క్యాప్, వై అంటే జే క్యాప్. సో ద రిజల్టెంట్ వెలాసిటీ ఆఫ్ దట్ కంబైన్డ్ బాడీ, కంబైన్డ్ సిస్టమ్ 2 కొలైడ్ అయిన తర్వాత ఒక సింగిల్ బాడీగా ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కొద్దిసేపు అలా ఉంటాయి. సో సింగిల్ బాడీ అయింది కాబట్టి దాని వెలాసిటీ ఏంటండి ఇక్కడ వెక్టార్స్‌లో రాయాలంటే సో వి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 40 ఐ క్యాప్ ప్లస్ 30 జే క్యాప్ అండి. ఫైన్. సో క్వెషన్‌లో దాంట్లో మాగ్నిట్యూడ్ అడుగుతున్నాడు కాబట్టి సో ద మాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ వై కాంపోనెంట్ స్క్వేర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గోయింగ్ టు గెట్ ఎగ్జాక్ట్లీ 50 మీటర్స్ పర్ సెకండ్ అండి. డైరెక్షన్ ఏమవుతుంది? డైరెక్షన్ కూడా చేద్దాం. ఫైన్. సో ఎక్స్ ఏమో ఈస్ట్ అనుకున్నాము, వై ఏమో నార్త్ అనుకున్నాం కదా. సో మన యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ వై మధ్యలో యాంగిల్ ఎంత? వీల్ గోయింగ్ టు యూస్ టాన్ థీటా. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై కాంపోనెంట్ బై ఎక్స్ కాంపోనెంట్. ట్రయాంగిల్ వేస్తే ఫైన్. సో 30/40. దిస్ ఈస్ 30/40 విచ్ ఈస్ 3/4 అప్రాక్సిమేట్లీ. సో ఇట్ ఈస్ 36.9 డిగ్రీస్ అండి. 36.9 డిగ్రీస్ విత్ రెస్పెక్ట్ టు ద ఈస్ట్. నార్త్ ఈస్ట్‌లో ఏ డైరెక్షన్‌లో వెళ్తుంది? ఒకటేమో ఈస్ట్‌లో వచ్చింది, ఒకటేమో నార్త్‌లో వచ్చింది. ఈ 2 కొలైడ్ అయ్యాయి. సో రిజల్టెంట్ నార్త్ ఈస్ట్‌లో వెళ్తుంది బై మేకింగ్ సమ్ యాంగిల్ ఆఫ్ 36.9 డిగ్రీస్. ఎంత వెలాసిటీతో వెళ్తుంది? ఇంత వెలాసిటీ. ఫైన్. చూడండి ఇక్కడ మనం ఒక మహాభారతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని, ఆ కొలిజన్, మిడ్ ఎయిర్ కొలిజన్‌ని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకొని దానిపైన ఒక ఫిజిక్స్ క్వెషన్ ఫార్ములేట్ చేసి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్‌ని ఐడెంటిఫై చేసి దానిపైన ఒక ఫిజిక్స్ క్వెషన్ చేసాం కదా. సో ఇలా మనం జాయ్‌ఫుల్‌గా ఫిజిక్స్ నేర్చుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఎ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఎ కామన్ సెన్స్. ఫైన్. అందుకే నేనేమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.